ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామ ఈ ఉదయకాలమందు ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రతిరోజు ఈ వాక్యము మీరు వింటున్నందుకు దేవునికి నేను స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ అందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా నా గురించి దయచేసి ప్రార్థించాలి. ప్రియులారా, ఇతడెవరు అని మీరు అనుకుంటున్నారు. అయితే మదనపల్లి పాస్టర్ రాజశేఖర్ అనేటటువంటి నాకు దేవుడిచ్చిన భారమును బట్టి ఈ యొక్క బైబిల్న సత్యాలను ప్రభు బిడ్డలకు వివరించాలని మీ చేత ప్రేరేపించబడి ఈ కార్యం చేస్తున్నాను. దీని విషయంలో నాకు అనేక మంది ప్రోత్సాహంతో పాటు ప్రార్థనకు. ప్రియులారా, గమనించవలసిన విషయం, నిన్నటి దినాన ఆదికాండము 2వ అధ్యాయము 13వ వచనంలో వాక్యాన్ని చెప్పాను. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది అనని. ఈ స్థలంలో కూషును గురించి నిన్నటి రోజున చెప్పాను. కూషు అంటే నలుపని. అది ప్రకృతి సంబంధమైన చీకటి, ఆత్మ సంబంధమైన చీకటి మీతో మాట్లాడాను. శరీర సంబంధమైన చీకటి గురించి కూడా చెప్పాను. దాని మీద గీహోను ప్రవహిస్తున్నది అని. గీహోను అన్న మాటకు ఊట ఊబుకుట అని అర్థం. ప్రియులారా, ఊట ఊబుకుట అంటే ఒక బావిని అప్పుడు ఆ బావిని త్రవ్వుతూ వెళితే ఎక్కడ మనకు ఆ నీళ్లు కనిపిస్తాయో అక్కడ మనము ఆపేస్తాం. ఆ నీటి ఊట కనిపించినప్పుడు కూడా మనం ఆపేసి ఆ నీటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఆ నీరు ఉబుకుతూ ఉంటుంది. అది వ్యవసాయం కొరకు, త్రాగటానికి, అనేక కార్యముల నిమిత్తమై ఆ నీటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ వాస్తవానికి ప్రకృతి సంబంధమైనటువంటి నీటిని ఉద్దేశించి పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడలేదు. ఈ విషయాన్ని గురించి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ చెప్పబడింది. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఊకి పారి షిత్తీములో అయిన తడుపును అని చెప్పాడు. నీటి ఊట, ప్రియులారా, యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీములో అయిన తడుపును అని చెప్పాడు. దానికి మునుపు ఇంకో ప్రత్యేకమైన విషయాలు చెప్పాడు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును అని చెప్పాడు. క్రొత్త ద్రాక్షరసము అన్నాడు కాబట్టి పాత ద్రాక్షరసం కూడా ఉంది. క్రొత్త ద్రాక్షరసం పర్వతాల్లో నుండి ఎలాగొస్తుంది అని మీరచ్చు. మొదట ద్రాక్షరసము అనేది తెలుసుకోవాలి. యేసు ప్రభుల వారు ఆఖరి దినమున పాత్రలో ద్రాక్షరసమును పెట్టి, ఇది నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి యేసు ప్రభు రక్తాన్ని క్రొత్త ద్రాక్షరసమునకు పోల్చారు. యేసు ప్రభు రక్తము మన పాపములను కడిగి పరిశుద్ధులుగా మనల్ని చేశాది. అయితే పాత నిబంధన కాలంలో పశువుల రక్తాన్ని చిందించారు. అంటే దాని అర్థం అది పాత ద్రాక్షరసం. దాని ద్వారా ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుంది అని అన్నారు. అయితే క్రొత్త ద్రాక్షరసం పర్వతములలో నుండి పారును అని చెప్పాడు. ప్రియులారా, గమనించాలి, పర్వతాల్లో నుండి ఎలాగొస్తుంది? నమ్ముకున్న యేసయ్యను గూర్చి భక్తుడైన యోబు అంటాడు, తూర్పున మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉంటాడు. తూర్పున కాదు, ఉత్తరమున మహారాజు పట్టణము సియోను పర్వతం మీద ఉన్నది. అది భూమి మీద ఉన్న సకల ప్రజలకు సంతోషము కలుగజేయును అని చెప్పాడు. మనం నమ్ముకున్న దేవుడైన యేసయ్య ఉత్తరాన సియోను పర్వతం మీద ఉన్నాడు. అక్కడున్నటువంటి యేసయ్య నరుడుగా పుట్టి ఉలీవల మనబడే ఆ కొండ మీద సిలువలో చనిపోయాడు. ఆయన పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచాడు.
40 రోజులు అనేక మందికి కనిపించి ఆ తరువాత ఒలీవల మనబడే పర్వతం మీద నుండి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే దాని అర్థం సియోను పర్వతం మీద నుండి వచ్చి కల్వరి కొండ మీద ప్రాణం పెట్టి ఒలీవల కొండ మీద నుండి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభుల వారు పర్వతం నుండి వచ్చి పర్వతం మీద ప్రాణం పెట్టి పర్వతం మీద నుండి ఆరోహణుడయ్యాడు. ఆయన రక్తాన్నే క్రొత్త ద్రాక్ష రసమని అంటారు. అందుకని పర్వతముల నుండి ఆ దినమందు క్రొత్త ద్రాక్షరసం పారును అంటే ప్రభుల వారిని ఉద్దేశించి ఆయన ప్రశస్తమైన రక్తమును గురించి ఆ రీతిగా చెప్పాడు. కొండలలో నుండి పాలు ప్రవహించును అని చెప్పాడు. కొండల్లో నుండి పాలు అంటే మొదట పాలు గురించి తెలుసుకోవాలి. పేతురు పత్రిక 2వ అంటాడు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమై నిర్మలమైన వాక్యమనే పాలును అపేక్షించుడి అన్నాడు. పాలు అనేటటువంటిది ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం. కొండలలో నుండి పాలు ప్రవహించును అంటే ప్రభువు పర్వతాల నుండి వచ్చాడు. పాలు దేవుని వాక్యానికి సాదృశ్యం గనుక దేవుని బోధించే ప్రతి సేవకుడు కూడా కొండలాంటివాడు. అనగా చెట్టు విరిగిపోవచ్చు, ఆ తరువాత లేకపోతే భూమి చీలచ్చు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కొండను కదిలించలేం. గాలి కదిలించలేదు, తుఫాను కదిలించలేదు. ఈ రీతిగా ఏది కూడా కొండని కదిలించలేదు. అనగా పాలు ప్రవహించును అంటే దేవుని వాక్యాన్ని బోధించే ప్రతి సేవకుడు కూడా ఓ కొండలాగా నిలబడాలి. ఈ మాటలు వింటున్న దైవ సేవకులు, మీరు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్ని కట్టారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని నిందలు పడ్డారు, ఎంత కన్నీరు కార్చారు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎంత వస్త్రహీనత, పిల్లలకు సరైన భోజనం పెట్టలేని పరిస్థితి కదా, ఎన్నో పర్యాలు ఇంటి అద్దె కట్టలేదు కదా. ఈ రీతిగా ఎన్ని వాటిని పట్టించుకొనకుండా కొండలాగా మీరు నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. అవుని పర్వతాల మీద నుండి సేవకుని కొండ మీద నుండి నని మనం ఎప్పుడు కూడా ప్రజలకు దేవుని వాక్యమే బోధించాలి. ప్రభువు కూడా అదే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించండి అన్నాడు. కానీ మీ సొంత వార్తలు చెప్పండి అని చెప్పలేదు. కాబట్టి ప్రతి దైవ సేవకుడు కూడా ప్రభువులలో రక్షణలో ఎదుగు నిమిత్తం నిర్మలమైన వాక్యము అనే ఈ పాలను ప్రజలకు తాపాలి. ప్రజలను పాలతో పోషించాలి. వాక్యం పోషించి పెద్ద చేయాలి. ఆ గొప్ప కార్యం ప్రతి దైవ సేవకుడు చేస్తే ఎంత బాగుండు. ఈరోజు అనేక మంది సేవకులు అది చేయడం లేదు. ఏవేవో చెప్తున్నారు, ఏవేవో చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న మీరు ఆ రీతిగా చేయకండి, దేవుడు దుఃఖపడతాడు. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును అన్నాడు. యూదా అను మాటకు స్తుతి అని అర్థం. అంటే స్తుతించే ప్రతి స్థలం కూడా ఒక నది లాంటిది. ఎన్నో నదులు ఉన్నాయి. గంగా నది, యమునా నది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ఈ రీతిగా ఎన్నో నదులు ఉన్నాయి. ఆ నదులలో నీళ్ళు ఉండడం వలన ఆ నదులలో నుండి ప్రవహించే నీటి ద్వారా ఎన్నో పొలాలు పండుతూ ఉన్నాయి. రకరకాలైన పంటలు పండించుకుంటూ ఉన్నారు రైతులు. వారి పొలములలో పంట ఫలసాయం వచ్చిన కారణాన రైతులు సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, యూదా నది అంటే స్తుతించేటటువంటి ప్రతి సంఘం కూడా ఒక నది లాంటిది. మీ సంఘంలో స్తుతి ఉండాలి. స్తుతి అంటే పౌలు గారు చెప్పారు, ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. అంటే ప్రభు బిడ్డలుగా మన జీవితంలో కలిగే ప్రతి నష్టం, కష్టం, వ్యాధి, ఆరోగ్యం, దుఃఖం, సంతోషం అన్నింటికీ స్తుతి చెల్లించేవారుగా ఉండాలి. ఆ రీతిగా మనం స్తుతి చెల్లిస్తే మన సంఘం యూదా నది అవుతుంది. యూదా నది అంటే స్తుతి ద్వారా మన సంఘం నది అవుతుంది. ఆ నదిలో నుండి ప్రవహించేటటువంటి నీళ్ళ ద్వారా అనేక భూములు పండినట్లు
ప్రభు పిల్లలైన మనం కూడా అనేక ఫలాలు ఫలించటానికి దేవుడు కృప దయచేస్తాడు. మారు మనసుకు తగిన ఫలాలు, ఆత్మ ఫలాలు, వెలుగు ఫలాలు, నీతి ఫలములు, ఇవన్నీ సంఘంలో ఫలిస్తూ ఉంటారు. ఆ విధంగా మన సంఘం యోధా నది కాకపోతే ఏ ఫలములు కూడా ఫలించలేవు. వింటున్న దైవ జనాంగమా, దేవుని సన్నిధానంలో ఈ శ్రేష్టమైన మాటలు వింటున్న నాకు మీరు నా మనవి, దయచేసి ఈ రీతిగా మీరు ఉంటున్నారో లేదో ఆలోచించాలి. క్రొత్త ద్రాక్షరసం పర్వతాల్లో నుండి పారుతుందని, కొండల్లో నుండి పాలు ప్రవహిస్తుందని, యోధా నదులన్నిటిలో నీళ్లు పారుతుంది అని ఈ చక్కటి మాటలు నీ జీవితంలో జరగాలి. అవి నీ జీవితంలో కార్యరూపం జరిగితే దేవుడు నిజంగా ఎంతో సంతోషిస్తాడు. ఆ గొప్ప అనుభవం నీకును, నీ కుటుంబంలో ప్రతి వారికిని, మీ సంఘ బిడ్డలకును ఆయన దయచేయునుగాక. దైవజనులారా, దేవుని వాక్యం విన్న రీతిగా మనం జీవించడం ఎంత మంచిది. మన ముందున్న దేవుని బిడ్డల్ని ఆ రీతిగా మనం నడిపిస్తూ బలపరుస్తూ ఉంటే యేసు ప్రభు ఏదో ఒక్క రోజున వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా. మీ మనసు ప్రభు వైపు తిప్పి ఆయన చిత్తానుసారంగా చేయటానికి దయచేసి మారండి. దయచేసి ప్రయత్నం చేయండి. ఏదో ప్రజలకు గుడ్డి సమాచారాలు చెప్పి వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకండి. ఈ కృప మీ అందరికీ, మీ సంఘాలకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్.